మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. వంగవీటి రాధాకృష్ణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు బాగా వినిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వంగవీటి రాధాకృష్ణ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఎందుకు తెలుగుదేశం పార్టీ పక్కన పెడుతుంది? ఎన్నికలకు ముందు ఆయనతో సమావేశాలు నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇది ప్రధానమైనటువంటి చర్చ. ముఖ్యంగా ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ స్వర్గీయ వంగవీటి మోహన రంగ ఆయన అభిమానుల్లో కూడా ఆయన ఆరాధించేవారు చాలామంది ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. వారు కూడా ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు, రాధాబాబుకి ఏదైనా పదవి ఇవ్వండి. కానీ కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు అనేదే కనిపిస్తుంది, మనకి వినిపిస్తుంది కూడా. దీనికి సంబంధించి రాధాబాబుకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, అంటే ఏదో అఫీషియల్గా కాదు, జనరల్గా వారు మాట్లాడుకున్నటువంటి సందర్భం. ఇంకెన్నాళ్ళు మనం మన నాయకుడికి పదవి కోసం వెయిట్ చేయాలి? ఎన్నికలకు ముందు రాధాబాబు సేవలను ఉపయోగించుకున్నటువంటి కూటమి పెద్దలు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? లోపం ఎక్కడ ఉంది? మనలో ఉందా, కూటమి పెద్దల్లో ఉందా? అప్పుడు ప్రామిస్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం, ప్రాధాన్యతనిస్తాం అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు, నిర్ణయం తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. దాదాపుగా చిన్నతనంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత జరిగినటువంటి పరిణామాలు తెలుసు. వైఎస్ఆర్సీపీలో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. నిజంగా ఆ పార్టీలో ఉంటే ఆయనకు ఒక మంచి అవకాశం దక్కేదేమో అప్పుడు. ఎందుకంటే 2019లో అధికారంలోకి వచ్చింది కాబట్టి, టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన బయటకు వచ్చారు. అన్నీ కూడా వంగవీటి రాధాకృష్ణకు అన్నీ బ్యాడే జరుగుతుంది. ఆయన పనిచేసినటువంటి విధానం కానీ, తన తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చానని పదే పదే చెబుతూ ఉంటారు. కానీ ఒక రాష్ట్రంలో బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, ఆ వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు, యువనేత. కానీ ఎందుకు అతని పట్ల ఒక రకమైనటువంటి భావనతో ఉన్నారు? ఇక తాడో పేడో తేల్చుకుందాం. ఎందుకనంటే మనం ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? ఎన్నికలకు ముందు ఒక ప్రచార సభలో ఆయన డయాస్ మీదకి పిలిచినటువంటి సందర్భంలో దెందులూరు నియోజకవర్గం పరిధిలో జరిగింది. రాధాబాబుకి ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాం కాబట్టి కూటమికి మీరు ఓట్లు వేసి కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అని ఆ ప్రచార సభలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. అప్పుడే అనుకున్నారు అధికారంలోకి రాగానే మన నాయకుడికి ఒక మంచి పొజిషన్ వస్తుంది, మంచి పదవి ఇస్తారు అని. కానీ ఎక్కడ కనిపించలే. దానికి సంబంధించి ఒక చర్చ కూడా జరగల. కనీసం పిలవటమో, దానికి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు, పార్టీలో ఉన్నారు. ఆయన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పర్యటించారు. వాస్తవానికి ఆయన చరిస్మా అనేది ఉంది. ఆయన చూసి ఓట్లు వేసిన వారు కూడా ఉన్నారు. ఎందుకనంటే వంగవీటి కుటుంబం అటువంటి ఒక బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి మనుషులు. ఆయన మోహన్ రంగ ఆయన కావచ్చు, రాధాబాబు కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది మీరు ఏదైనా తేల్చండి, లేదంటే మా దారేదే మేము చూసుకుంటాం అని. ఎక్కడా కూడా వంగవీటి రాధాకృష్ణ ఎవరితోనో మాట్లాడటమో, లేకపోతే అధిష్టానానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్కి ఒక దూతలేక ఎవరినో పంపించడం ఇదేం జరగల. ఆయన ఎప్పుడూ కూడా నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ ప్రాధాన్యత కావాలని ఇప్పుడు కోరుకోలేదు. అటువంటి మనిషి కాదు. కానీ లోపల ఉంటుందిగా, నేను ఇంత చేశాను పార్టీకి, నాకెందుకు ప్రాధాన్యత అనేది దక్కడం లేదు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది వ్యక్తుల ద్వారా వంగవీటి రాధాకృష్ణకు సంబంధించినటువంటి మనుషులంతా తీవ్రమైనటువంటి అసంతృప్తితో, వ్యతిరేకతతో, నిరాశతో, నిస్పృహలో ఉన్నారు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని. తెలుగుదేశం పార్టీలోనే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి నేత ద్వారా హైకమాండ్కు చేరిందనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చ నడుస్తుంది. ఆయన పదవికి అర్హుడే వంగవీటి రాధాకృష్ణ. ఎందుకనంటే పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి
క్యాడర్ని బలోపేతం చేయడం కోసం ఎప్పుడు కూడా ఆయన కానీ ఆయన తండ్రి గారైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ ఎప్పుడు కూడా లైన్ దాట్లా. ఎందుకనంటే ఈయన చెప్పుకుంటూ వెళ్తారు, మనం ఎక్కడా కూడా ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు, సమయం పాటించాలి అని. దానికి సంబంధించి మరి ఆ ఏదైతే ప్రతిపాదన వెళ్ళిందో దాన్ని పరిగణనలోకి తీసుకొని కూటమి పెద్దలు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా, తీసుకుని రాధాకృష్ణకు ఒక మంచి పొజిషన్ అంటే ఒక మంచి పదవి ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారు, మంత్రిగా కూడా చేస్తారన్నారు. ఫస్ట్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలు ఇదే చర్చ, రాధాబాబుకి ఎమ్మెల్సీ ఇస్తారు, రాధాబాబుకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఎలా అయినా సరే మంత్రివర్గంలోకి తీసుకుంటారాయన. కానీ ఎక్కడా కూడా లేదు, దాన్ని ఊసే లేదు. కనీసం ఆయన పిలిచి ఇట్లా ఉండాలి, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనేది లేదు. ఎన్నికలకు ముందు మాత్రం వాడుకున్నారు, తర్వాత పక్కన పెట్టారు. నేను చెప్తుంది కాదు, మాకు కావాలని ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయడం కోసం కాదు, జరుగుతున్నది ఏదైతే చర్చ జరుగుతుందో, దేని గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నారో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.